ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ గా ట్రాప్ చేశాడని చెప్పి ఒక రష్యన్ అమెరికన్ యూట్యూబర్ ఒక ఇండియన్ పైన అలిగేషన్స్ వేశాడు. ఇది కంప్లీట్ గా ఫేక్ అలిగేషన్స్. మొత్తం వేసేసిన తర్వాత కొన్ని వేల మంది లైక్ చెప్పాలని కూడా దాదాపు 4.5 మిలియన్ పీపుల్ చూసేశారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నిద్ర లేచి సారీ పొరపాటున తప్పైపోయింది, మేము పిక్ చేసుకున్న పర్సన్ రాంగ్ పర్సన్ అంటే సరిపోతుందా? ఇలా ఫేక్ అలిగేషన్స్ చేసిన యూట్యూబర్ పేరు వచ్చేసి విటాలి. ఇతను రష్యన్ అమెరికన్ యూట్యూబర్. ఇతను పీడోఫైల్ ప్రెడేటర్ గా చెప్పుకుంటుంటాడు. పీడోఫైల్ ప్రెడేటర్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే, పీడోఫైల్ అంటే ఎవరైతే మైనర్ అమ్మాయిని సెక్షువల్ గా ట్రాప్ చేస్తుంటారో వాళ్ళని పీడోఫైల్స్ అంటారు. అటువంటి వాళ్ళని ఇతను ప్రెడేటర్ లాగా పట్టుకుంటుంటాడు అని చెప్పేసి తను చెప్పుకుంటుంటాడు. ఇంటర్నేషనల్ కంట్రీస్ లో పీడోఫైల్స్ ని ఎలా పట్టుకుంటారు అనుకుంటే, ఫస్ట్ పోలీసులు వాళ్ళ కంప్లీట్ డేటాని ట్రాక్ చేస్తారు. అసలు వీళ్ళు సెక్స్టింగ్ చేశారా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మైనర్ అమ్మాయిలా, కంప్లీట్ గా డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర కంప్లీట్ గా రిపోర్ట్ తీసుకెళ్లి ఆ పర్సన్ కి చూపించి, సో ఎవరైతే పీడోఫైల్ ఉంటారో మీరు చేసిన తప్పిది, సెక్స్టింగ్ ప్రూఫ్ ప్రతి ఒక్కటి చూపించిన తర్వాత మాత్రం వాళ్ళని అండర్ కంట్రోల్ కి తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ రష్యన్ అమెరికన్ యూట్యూబర్ ఏం చేశాడు, కంప్లీట్ గా డేటా మొత్తం కంప్లీట్ గా కలెక్ట్ చేసుకోకుండానే ఒక పర్సన్ పైన, ఒక ఇండియన్ పర్సన్ పైన ఫేక్ అలిగేషన్స్ వేసేశాడు. ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఎలా జరుగుతుందంటే, ఏం జరిగినా కానీ అది ఇండియన్దే తప్పు అన్నట్టు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పోర్ట్రే చేస్తున్నారు. సో ఫైనల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చెయ్యని తప్పుకి జరిగిన డ్యామేజ్ ఒక చిన్న సారీ సరిపోతుందా? దీని గురించి మీరేమనుకున్నా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.